హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి కోల్కతాలో ఉన్న డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి మనకి గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. దీనికి వచ్చేసి ఆల్ ఇండియా సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్, బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చండి. ఇది వచ్చేసి డిస్ట్రిక్ట్ కోర్టు యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ నోటీస్ అని ఉంది కదా, నోటీస్లో చూడండి సెకండ్ వన్ రిక్రూట్మెంట్ ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు ఫస్ట్ది ఒకటే ఉంది చూడండి, నోటిఫికేషన్ ఫర్ ది రిక్రూట్మెంట్ ఆఫ్ డిఫరెంట్ కేటగిరీస్ అని చెప్పేసి ఉంది కదా. ఇందులో మీకు ఇక్కడ ఫైల్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది డిస్కస్ చేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇందులో మనకి 8వ తరగతి పాస్ అయిన వాళ్ళకి తగ్గట్టుగా ఉద్యోగాలు ఉన్నాయి. అలాగే 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకి కూడా ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. నోటిఫికేషన్కి వెళ్లే ముందు ఏంటంటే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. స్టూడెంట్స్, ఇది వచ్చేసి మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇది నోటిఫికేషన్ నెంబర్ మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. ఆల్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ అప్లై చేసుకోవచ్చు ఈ పొజిషన్స్ కి. ఈ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే 17th April 2024 అయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిందండి. లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్టయితే 17th May 2024 లోపు మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి లింక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. నేను అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తానండి. ఇక్కడ మనకి వేకెన్సీస్ డీటెయిల్స్లో మీకు 2 కేటగిరీలో మీకు డివైడ్ చేశానండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎల్లో కలర్లో మార్క్ చేశాను, అండ్ నెక్స్ట్ అలాగే బ్లూ కలర్లో కూడా మార్క్ చేశాను. ఎల్లో కలర్లో మార్క్ చేసినవి ఏంటంటే 10th క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుందండి, వీటికి ఇంకేమీ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ఈ బ్లూ కలర్లో మార్క్ చేసినవి ఏంటంటే 8వ తరగతి పాస్ అయితే సరిపోతుంది, అంటే 8th క్లాస్ అండి. ఓకేనా. ఇందులో మనకు చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ స్టెనోగ్రఫీ అండి, దీనికి పే స్కేల్ లెవెల్ 10 ఇస్తున్నారు. అంటే శాలరీ వచ్చేసి 32,100 నుంచి 82,900 వరకు వస్తుంది. దీనికి 2 వేకెన్సీ అయితే ఉన్నాయండి. అలాగే ఎల్డీసీ లోవర్ డివిజన్ క్లర్క్ అండి, ఇవి గ్రూప్ సి పొజిషన్స్ మాట. పే స్కేల్ లెవెల్ 6 ఇస్తున్నారు. 22,700 నుంచి 58,500 వరకు శాలరీ అనేది వస్తుంది. దీనికి 13 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే మనకి 8th క్లాస్ క్వాలిఫికేషన్ మీద చూసుకున్నట్టయితే ప్రాసెస్ సర్వర్ అండి, దీనికి పే స్కేల్ లెవెల్ 5 ఇస్తున్నారు. పే స్కేల్ లెవెల్ రేంజ్ వచ్చేసి మనకి 21,000 నుంచి 54,000 వరకు వస్తుంది. దీనికి 2 పోస్టులు అయితే ఉన్నాయండి. అలాగే మనకి ప్యూన్ అని, నైట్ గార్డ్ అని, స్వేపర్ అని చెప్పేసి ఉన్నాయి. వీటికి పే స్కేల్ లెవెల్ 1 అయితే ఇవ్వడం జరుగుతుంది. 17,000 నుంచి 43,600 వరకు వస్తుందండి. ఇవి మనకి వేకెన్సీస్ డీటెయిల్స్. టోటల్గా మనకి ఎన్ని వేకెన్సీస్ రిలీజ్ చేశారంటే 37 వేకెన్సీస్ అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. కేటగిరీ వైజ్గా మనకి పోస్టులు అనేవి డివైడ్ చేశారు. ఈ డీటెయిల్స్ అనేవి ఒకసారి చెక్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను నోటిఫికేషన్ది. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ ఏజ్ చూసుకున్నట్టయితే 18 years నుంచి 40 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, 18 years నుంచి 40 years ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు, బట్ అది మనకి అప్లికేబుల్ కాదు. చూడండి, ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు, SC, ST, OBC క్యాండిడేట్స్ ఆఫ్ అదర్ స్టేట్స్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఓపెన్ కేటగిరీ. మీకు చెప్పాను కదండి, అంటే ఇది కోల్కతాది డిస్ట్రిక్ట్ కోర్టుది కదా. ఎవరైతే కోల్కతాలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకున్నారనుకోండి, వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. అలాగే మీకు ఏంటంటే ఈ కేటగిరీ వైజ్గా మీకు పోస్టులు అనేది డివైడ్ చేస్తారు కదా, ఈ పోస్టులకు కూడా మీరు కేటగిరీగా మీకు రిజర్వేషన్ అనేది వస్తుంది. లేదు మీరు ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు మీరు అప్లై చేసుకున్నారనుకోండి, మీకు ఓపెన్ కేటగిరీలో ఉన్న పోస్టులకు మాత్రమే మీరు అప్లై చేసుకోవడానికి ఉందని చెప్పి మనకి ఇక్కడ క్లియర్గా పాయింట్ అనేది ఇచ్చారు. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ స్టెనోగ్రాఫర్కి వచ్చేసి మీకు చూడండి మాధ్యమిక్ ఆర్ ఈక్వాలెంట్ అని ఇచ్చారు, అంటే 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుందండి. అండ్ దాంతో పాటుగా సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్ ట్రైనింగ్, మీకు ఈ షార్ట్ హ్యాండ్ అండ్ టైపింగ్ స్పీడ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా మీకు ఉండాలి. 30 words per minute ఇంగ్లీష్లో మీరైతే టైప్ చేయాలండి ఈ ఇంగ్లీష్ స్టెనోగ్రాఫర్కి. అండ్ అలాగే ఎల్డీసీకి చూసుకున్నట్టయితే లోవర్ డివిజన్ క్లర్క్కి 10th క్లాస్ ప్లస్ సర్టిఫికేట్ ఇన్ కంప్యూటర్ ట్రైనింగ్. దీనికి కూడా మీకు ఏంటంటే కంప్యూటర్ ఆపరేషన్ మీద మీకు కొద్దిగా నాలెడ్జ్ ఉందని చెప్పేసి కంప్యూటర్ రిలేటెడ్గా మీకు సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఇంగ్లీష్ స్టెనోగ్రాఫర్కి లోవర్ డివిజన్కి కంపల్సరీగా మీకు ఏంటంటే ఈ కంప్యూటర్ రిలేటెడ్గా సర్టిఫికేట్ అయితే ఉండాలండి 10th క్వాలిఫికేషన్ మీద. అలాగే మీకు ప్రాసెస్ సర్వర్ చూసుకున్నట్టయితే 8th పాస్ అయితే సరిపోతుందండి, మరి ఇంకేమీ అవసరం లేదు. ఇక్కడ కంప్యూటర్ ఆపరేషన్ ఉంది కదా, మీకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. రిలవెంట్గా మీకు సర్టిఫికేట్ అయితే ఏమీ అవసరం లేదు, కంప్యూటర్ నాలెడ్జ్
ఉంటే సరిపోతుంది. అలాగే మీకు ప్యూన్కి సంబంధించి 8th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. బేసిక్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్ ఉంటే సరిపోతుంది. రిలవెంట్గా మీకు సర్టిఫికేట్ కంపల్సరీగా కావాలని చెప్పేసి ఏమి మెన్షన్ చేయలేదు. బట్ ఇంగ్లీష్ స్టెనోగ్రాఫర్కి లోవర్ డివిజన్ క్లర్క్కి మాత్రం కంపల్సరీగా కావాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అలాగే ఇక్కడ నైట్ గార్డ్ అని ఉంది కదండి, ఇది వచ్చేసి ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్కి మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంది. ఓకేనా, ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే లేదండి నైట్ గార్డ్ అనేది. దీనికి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 8th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, మరి ఇంకేమీ అవసరం లేదు. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ డిలో మనకి స్వేపర్ అండి. దీనికి వచ్చేసి క్లాస్ 8 అంటే 8th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. అలాగే కొద్దిగా ఫిజికల్గా ఫిట్గా ఉండాలండి. ఓకేనా, హైట్ వెయిట్ అవి చెక్ చేస్తారు. మీ హైట్ అనేది ఇంత ఉండాలని చెప్పి మెన్షన్ చేయలేదు. బట్ ఏంటంటే మీ హైట్ రిలేటెడ్గా మీ వెయిట్ అయితే ఉండాలి, కొద్దిగా ఫిజికల్గా ఫిట్గా ఉండాలన్నమాట. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే మనకి పోస్ట్ వైజ్గా డివైడ్ చేసి ఇచ్చారండి. ఇంగ్లీష్ స్టెనోగ్రాఫర్కి వచ్చేసి 3 పేపర్స్ అయితే ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ అయితే ఉంటుందండి. 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 1 మార్క్, టోటల్గా 100 మార్క్స్. అలాగే నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1 నెగిటివ్ మార్కింగ్. ఒక్క తప్పు పెడితే 1 నెగిటివ్ మార్కింగ్ అయితే అవుతుంది. అలాగే మీకు టైం లిమిట్ చూసుకున్నట్టయితే 1.5 hour టైం అయితే ఉంటుంది. అలాగే పేపర్ 2 వచ్చేసి ఈ డిటెక్షన్ చేస్తారన్నమాట. అంటే వాళ్ళు డిటెక్ట్ చేస్తారు, మనం రాయాల్సి ఉంటుంది. అది వచ్చేసి మనకి 200 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారండి. అలాగే పేపర్ 3 వచ్చేసి టైపింగ్ స్కిల్స్ మీరు చెక్ చేస్తారు, అవి 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి మీకు లోవర్ డివిజన్ క్లర్క్ అని చెప్పేసి, అలాగే ప్రాసెస్ సర్వర్ అని, గ్రూప్ డిలో మనకి చెప్పాను కదండి స్వేపర్ అని, నైట్ గార్డ్ అని చెప్పేసి, ప్యూన్ అని చెప్పేసి మనకి దేనికి అవి మనకి సపరేట్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు ఇవన్నీ డీటెయిల్స్ అనేవి చెక్ చేయండి. ఏ కేటగిరీ వాళ్ళు ఏ పొజిషన్కి మీరు అప్లై చేస్తున్నారు, ఏంటి ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తున్నారు, ఎన్ని మార్క్స్ మనం తెచ్చుకోవాలి, ఏంటి క్వాలిఫైయింగ్ మార్క్స్ అని చెప్పేసి మీరు ఒకసారి చెక్ చేయండి. మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే రిలవెంట్గా నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అలాగే అప్లికేషన్ ఫీజు మనం చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ స్టెనోగ్రాఫర్కి వచ్చేసి 800 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అయితే పే చేయాలి. ఏపీ, తెలంగాణ ఎవరైనా అదర్ స్టేట్స్ వాళ్ళు, ఓన్లీ కోల్కతాలో ఉన్న వాళ్ళు కాకుండా అదర్ స్టేట్స్ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తే 800 రూపీస్ మీరైతే పే చేయాల్సి ఉంటుంది. అలాగే లోవర్ డివిజన్ క్లర్క్కి ప్రాసెస్ సర్వర్కి వచ్చేసి 700 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు అండి. అండ్ అనదర్ గ్రూప్ డి పొజిషన్స్కి వచ్చేసి 400 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు ఉంటుంది. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్ అయితే మీరైతే పే చేయొచ్చు. క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు అండ్ నెక్స్ట్ యూపీఐ పేమెంట్ ద్వారా మీరైతే యూజ్ చేసి ఈ అప్లికేషన్ ఫీజు అనేది పేమెంట్ అయితే చేయొచ్చు అండి. అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 1 క్యాండిడేట్ కెన్ అప్లై ఫర్ 1 పోస్ట్ ఓన్లీ. మీరు ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉందండి. అంటే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందని చెప్పేసి ఒక 2-3 అంటే మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే పంపించడానికి లేదు, మల్టిపుల్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి లేదు. ఓన్లీ ఒక పర్సన్ ఒక పోస్ట్కి మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్. ఆన్లైన్ అప్లికేషన్లో మీరు అప్లై చేస్తున్నప్పుడు ఏ డాక్యుమెంట్స్ అనేవి మీకు అంటే రెడీ చేసుకొని ఉంచుకోవాలంటే మీ ఏజ్ ప్రూఫ్కి వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ వచ్చేసి మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ అండి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మీ మార్క్ షీట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్, ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ కానీ అలాగే నెక్స్ట్ మీ యొక్క పోస్ట్ రిజర్వేషన్ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ రిలవెంట్గా వాళ్ళ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అలాగే నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా ఉన్నా, నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా అప్లై చేసుకున్నట్టయితే ఎన్ఓసి సర్టిఫికేట్ కూడా వాళ్ళైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ కంప్యూటర్ ట్రైనింగ్ సర్టిఫికేట్, ఏదైతే మనకి ఇంగ్లీష్ స్టెనోగ్రాఫర్కి ఎల్డీసీ పొజిషన్కి వీళ్ళైతే కంప్యూటర్ రిలవెంట్ సర్టిఫికేట్ అడిగారు కదండి, ఆ రిలవెంట్ సర్టిఫికేట్ కూడా మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మనకు క్లియర్గా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ మనకి మెయిల్ ఐడి అయితే ఇవ్వడం జరిగింది. ఈ మెయిల్ ఐడికి మీరు మెయిల్ చేసినట్టయితే వాళ్ళు తిరిగి మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. లేదు అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినా మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ టెక్నికల్ హెల్ప్ లైన్ నెంబర్ అని చెప్పేసి మనకి ఒక నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఏమైనా టెక్నికల్ ఎర్రర్స్ ఏమైనా వచ్చాయి అనుకోండి అప్లై చేస్తున్నప్పుడు కానీ, లేదంటే పేజ్ రీలోడ్ అవ్వకపోవడం కానీ, పేజ్ లోడ్ అవ్వకపోవడం కానీ ఏమైనా అయినట్టయితే మీరు ఇక్కడ ఈ నెంబర్ ఇచ్చారు కదండి, ఈ నెంబర్కి 10 AM నుంచి 6 PM వరకు వీళ్ళకి అయితే కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. మీకైతే సొల్యూషన్ అనేది వీళ్ళైతే ఇస్తారు. లేదు అనుకుంటే మీరు ఇక్కడ వాట్సాప్లో కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు అని చెప్పేసి మనకి క్లియర్గా అయితే ఇచ్చారు. ఈ నెంబర్ వాట్సాప్ ఉంటుంది, ఆ వాట్సాప్ ద్వారా కూడా మీరైతే కమ్యూనికేట్ చేసి మీ డౌట్స్ అనేవి క్లారిఫై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ లింక్ చూడండి, అప్లై ఆన్లైన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. మీ దగ్గర ఆల్రెడీ లాగిన్ డీటెయిల్స్ ఉన్నట్టయితే అప్లికేషన్ ఐడి పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ న్యూ యూజర్ అని ఉంది కదండి, న్యూ యూజర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే మీకు పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఏంటంటే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇలా చిన్నగా కనబడుతుంది
ఉందన్నమాట. ఇక్కడ ఇంటూ అని ఉంది కదండి, దాని మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేస్తే అది క్లోజ్ అయిపోతుంది. మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద మీ నేమ్ ఎలాగైతుందో మీ నేము, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి అండ్ సైన్ అప్ మీద క్లిక్ చేసినట్టయితే మీ ఈమెయిల్ ఐడికి వీలైతే మెయిల్ చేస్తారు. మెయిల్ మీదని చెప్పి కన్ఫర్మ్ చేసుకున్నాక మీకు అప్లికేషన్ అంటే లాగిన్ డీటెయిల్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఆ డీటెయిల్స్ యూజ్ చేసుకుని మీరు లాగిన్ అయితే అవ్వచ్చు. మీకు ఇంకా ఈ అప్లికేషన్ ప్రాసెస్లో కానీ నోటిఫికేషన్లో కానీ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్టయితే మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తానండి. అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.